అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గండ్రేడు గ్రామంలో వైసీపీ నాయకులు అనుసూరి సూర్యభాస్కర్రావు, వైసీపీ గ్రామ కన్వీనర్ పిల్లి భాస్కర్రావు, వైసీపీ మండల పార్టీ కార్యదర్శి పెంకే ఏకాశి, వైస్ ప్రెసిడెంట్ కర్రి శ్రీను, ఎంపీటీసీ గుత్తుల శివకుమార్, గుత్తుల సాంబమూర్తి మరియు దాదాపు 300 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ కోఆర్డినేటర్ మందలపు రవికుమార్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, అనపర్తి నియోజకవర్గం పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్. ఈ కార్యక్రమంలో ఆర్ నాగు, పాఠంశెట్టి కాశీరాణి, సానా శ్రీను, సింగినేడి దత్తుడు, జుత్తుక సూర్యకుమారి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో దాదాపు 300 మంది బీసీ సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జాయినింగ్స్లో కూడా ఒక కొత్త సంస్కృతికి తెరతీయడం జరిగింది. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు గ్రామాలకి గ్రామాలే తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఈ వరవడి మొదటిగా రంగాపురం గ్రామంలో మొదలైంది. రంగాపురం అయిన తర్వాత రామేశ్వరం గ్రామంలో జరిగింది. ఇవాళ గండ్రేడు గ్రామంలో జరగబోతా ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో 4 మండలాల్లో అనేక గ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి చెంపపెట్టు తగిలేలాగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా, ఆయన సొంత మనుషులు అనుకున్న కార్యకర్తలు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రాబోతా ఉన్నారు తొందరలోనే. ఇవాళ ఏదైతే ఈ 3 గ్రామాలు ఒక వరవడి సృష్టించాయో అదే వరవడిలో అనేక గ్రామాలు ఈ నియోజకవర్గంలో ముందుకు రాబోతా ఉన్నారు. తప్పనిసరిగా వైసీపీ రాష్ట్రంలో ఏ విధంగా ఖాళీ అవుతా ఉందో ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో కూడా అదే విధంగా ఖాళీ కాబోతా ఉంది. దానికి ఎమ్మెల్యే అరాచకం, ఎమ్మెల్యే భారీ అవినీతి, ఎమ్మెల్యే అసమర్థతే కారణం. ఏ విధంగానూ కార్యకర్తలను ఆదుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే చేతగానితనంతో ఉండటంతోనే ఈ విధంగా వలసలు కొనసాగుతూ ఉన్నాయి. మేము తప్పనిసరిగా అందరినీ స్వాగతిస్తూ ఉన్నాం. అందరినీ కలుపుకొని బలం పెంచుకొని రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా, ముఖ్యంగా జనసేనతో కలిసి ఇక్కడ విజయం సాధించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జైహో బీసీ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. బీసీలకి మేలు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా, నేను ఉండగా ఇక్కడ బీసీలకి అత్యధికంగా పదవులు ఇవ్వడమే కాకుండా బీసీలకి అన్ని విధాలా న్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ బీసీలను ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నాడో, అవమానాలకు గురి చేస్తా ఉన్నాడో, ఈ నియోజకవర్గంలో కూడా సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారి దంపతులు ఇక్కడ బీసీలకి అన్యాయం చేయటం కాకుండా తీవ్రంగా అవమానం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా బీసీల ఆత్మగౌరవం కాపాడడం కోసం, వారికి న్యాయం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ వారి వెన్నంటే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, సైలెన్స్ సైలెన్స్. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది. దీనికి చరమాంకం పడాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థికంగా దివాళా తీయించి సంక్షేమం లేదు, సంక్షోభం మాత్రమే మిగిల్చిన ఈ ముఖ్యమంత్రికి శాడిస్ట్ మనస్తత్వంతో రాజ్యాంగ హక్కులు హరిస్తూ ఉన్నాడు. దీన్ని గుణపాఠం చెప్పాల్సిన సమయం ఉంది. యథా రాజా తథా ప్రజ అన్నట్లు రాజుగారు దోచుకుంటుంటే సామంత రాజులు దోచుకుంటూ మొదలుపెట్టారు. ఎక్కడికక్కడే పిల్ల దొంగలు, చిల్లర దొంగలు తయారైపోయారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా రాష్ట్రాన్ని కబ్జా చేసి దోచేస్తా ఉన్నారు. దాంట్లో అనపర్తి కూడా ఒకటి. ఇవాళ ఎక్కడ చూసినా కొండలు లేవు, కోణలు లేవు, బూతులు మిగిల్చేశారు. ఇవాళ ఇళ్ల పేరుతో దోపిడీ, మైనింగ్ లో దోపిడీ, మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ. దోపిడీ లేని పొరవే లేదు రాష్ట్రంలో. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అన్ని గాలి కొట్టుకుపోయినాయి. పరిశ్రమదారులు పారిపోయే పరిస్థితి వచ్చింది. అవినీతి పరాకాష్ట. దేశంలో ఇంత అవినీతిపరమైన అసమర్థమైన పరిపాలన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. దీన్ని గుణపాఠం చెప్పాలి. అనపర్తి నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధి లేదు. అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మూలారెడ్డి గారి నాయకత్వంలో కానీ, 5 సంవత్సరాలు రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో కానీ అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారు. ఇవాళ అభివృద్ధి లేదు. 4.5 సంవత్సరాలు కనీసం
పాడైపోయిన రోడ్డు వేయలేని దౌర్బల్యం ప్రభుత్వం ఉంది. అన్నింటిలో దగా. ఇవాళ ఒకటే బీసీలకు అన్యాయం చేశారు. బీసీ కార్యక్రమంలో ఇవాళ బీసీలకు ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తా ఉంది. గతంలో బీసీ లోన్లు కానీ యాక్షన్ ప్లాన్ కానీ సవ్యంగా అమలు చేశాం. ఇవాళ 5 సంవత్సరాలుగా 75,000 కోట్ల రూపాయలు వాళ్ళ పక్కదారి పట్టించాడు. వాళ్ళ ఆదరణ పనిముట్లు లేవు, పథకాలన్నీ రద్దయిపోయినాయి. అందుకని సంక్షేమం ముసుగులో, నవరత్నాల ముసుగులో దోపిడీ జరిగింది. దీన్ని వెలుగులోకి తెస్తాం. రాబోయే రోజుల్లో సంక్షేమం అంటే ఎలా ఉండాలో, ఎలా నడపాలో గతంలో చేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ నడిచి చూపిస్తుందని సవినయంగా మనవి చేస్తూ, రేపు రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఖాయం. ఇక్కడ ఆయన గెలుస్తాడు, అసెంబ్లీకి వస్తాడు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడనేది మా అందరికీ ప్రగాఢ విశ్వాసం. ఈ కేసులు అంటారా, పెట్టనండి, ఎన్ని పెడతారా పెట్టనండి. ఈ అసమర్థ ప్రభుత్వం ఎంతో మందికి అన్యాయం చేస్తూ ఉంది. రాష్ట్రంలో దళితులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకి దోపిడీ ప్రభుత్వం. ఈ రామకృష్ణారెడ్డి గారి మీద కేసులన్నీ కూడా నిలబడే కాదని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.